ఉన్నటువంటి ఇప్పుడు సోదరుడు జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారు, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఘటం శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మరి జిల్లా నాయకులు ఎమ్మెల్యే రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, మందారెడ్డి గారు, రామరెడ్డి గారు, మధు గారు, సోదర సోదరిమణులు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అభినందనాలు. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన యొక్క మెదక్ జిల్లాలో తయారీ కోసం ప్రిపరేషన్ వరకు ఈ యొక్క కార్యశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముందుకాయలు కొట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికలు వెళ్ళడానికి ముందుకొస్తాం. ఈరోజు పంచాయతీల్లో కానీ, పురపాలక సంఘాల్లో కానీ, లేదా మండలాల్లో కానీ, కార్పొరేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఒకవైపున అభివృద్ధి జరుగుతూ ఉంది. మరొక వైపున 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత విధిగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి తీరాలి అని రాజ్యాంగం చెప్తున్నప్పుడు కూడా ఈ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు, తిరిగేటువంటి రాహుల్ గారు, తిరిగేటువంటి బట్టి లేదా ఇతర మంత్రులందరూ కూడా రాజ్యాంగ పుస్తకాన్ని మాత్రం పట్టుకుని తిరుగుతారు. కానీ ఆ యొక్క రాజ్యాంగ సవరణలో విధిగా 5 సంవత్సరాలకి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంటే దానికి మాత్రం వీళ్ళు వత్తాసు పలకరు, దాన్ని మాత్రం ఆచరణలో పెట్టకుండా దాటేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధిగా ఏ రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపకుండా దాటేస్తారో, కాలయాపన చేస్తారో అక్కడ మరి ఆర్థిక సంఘం యొక్క నిధుల్ని ఎన్నికలు జరిగేంత వరకు విడుదల చేయము అని చెప్పని జీవో సర్కులర్ జారీ చేసిన తర్వాతనే, కోర్టు మొట్టికాయలు కొట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి జరుపుతామని చెప్పని ఒకవైపున మాట్లాడుతూ మరొక వైపున బీసీలకి మేము రిజర్వేషన్లు పెంచాము, పెంచినటువంటి రిజర్వేషన్ల యొక్క ఆధారంగా జరుపుతామని చెప్పంటూ సంవత్సరాల నుంచి కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక వైపున ఈరోజు గ్రామ పంచాయతీల్లో మీరు మండల